జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. జూబ్లీహిల్స్ పిఎస్ కు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పిఎస్ లో సాక్షుల విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పిఎస్ లో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ పిఎస్ కు ఎంపీ అనిల్ కుమార్, గద్వాల్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత చేరుకున్నారు. మరి కాసేపట్లో వారి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ లో సాక్షుల విచారణ అయితే కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మనం చూసాము ఈ కేసులో కీలక నిందితుడు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి హైదరాబాద్ తీసుకురావడం. ప్రస్తుతం ఇప్పటికీ 3 సార్లు అతన్ని విచారించారు. ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిచ్చినటువంటి కాల్ డేటా, వారిచ్చినటువంటి ఆధారాల నేపథ్యంలో ఇందులో కొంతమంది సాక్షులను చేరుస్తూ వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకోవాలని ఇప్పటికే సిట్ అధికారులు భావించారు. ఇందులో భాగంగానే ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ని సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఇందులో భాగంగానే ఈ రోజు నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయం ముందు మహేష్ కుమార్ గౌడ్ హాజరై తన వాంగ్మూలాన్ని ఇస్తున్నాడు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కొద్దిసేపు క్రితమే డీసీపీ వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ కూడా ఇక్కడ చేరుకున్నారు. దీంతో పాటు అటు మహిళ అటు జడ్పీ గద్వాల జడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి సరిత, గతంలో పనిచేసినటువంటి సరిత ఫోన్ కూడా ట్యాప్ అయ్యాయి. ఆమె కూడా ఇందులో సాక్షిగా ఉంది. ఆమెను కూడా ఈ రోజు విట్నెస్ గా రావాలని సిట్ అధికారులు కోరిన నేపథ్యంలో ఆమె కూడా కొద్దిసేపటిమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి సిట్ కార్యాలయం ముందు విచారణ కాదని ప్రస్తుతం ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. నిన్న మనం చూసాం మైపాల్ రెడ్డి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఇందులో ఇప్పటికే నిందితుల స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సాక్షుల స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుని ఈ చార్జ్ షీట్ లో ఇదంతా కూడా అంశాలని పొందుపరిచే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కేసు మొత్తం కూడా ప్రభాకర్ వస్తేనే ఈ కేసు ఒక కొలిక్ వస్తుందని అందరూ భావించారు. కాబట్టి ఆ ప్రభాకర్ వచ్చారు. ఇప్పటికే 3 సార్లు విచారించారు. మరొకసారి అతన్ని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పోలీసులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అతన్ని కూడా ఈ రోజు మరి రమ్మన్నారు, కానీ అతను ఇప్పటివరకైతే అందుబాటులో రాలేదు. కేవలం ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కొంతమంది సాక్షులు మాత్రమే ఈ రోజు అయితే ఈ రోజు సాక్షుల దగ్గర నుంచి ఎలాంటి సమాచారం సేకరించే అవకాశం ఉంటుంది సునీల్? గతంలో కూడా వీళ్ళు ఎలక్షన్ సమయంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయి, తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. వారు ఎవరెవరితో మాట్లాడారు, వారు ఎక్కడెక్కడ డబ్బులు ప్రొడ్యూస్ చేస్తారు, ఇవన్నీ ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఫోన్లు ట్యాప్ చేసి డబ్బులు మొత్తం కూడా పూర్తిగా పోలీసులు పట్టుబడే ప్రయత్నం గతంలో చేశారు. కాబట్టి తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ కూడా గతంలోనే 2023 ఎలక్షన్ ముందే మహేష్ కుమార్ గౌడ్ అప్పట్లో పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి నిందితుల కాల్ డేటాలో మొత్తం ఎవరెవరైతే ఫోన్ ట్యాప్ చేశారో వారి నెంబర్లు మొత్తం కూడా డిస్ప్లే కావడం జరిగింది. కాబట్టి డేటాను మొత్తం కూడా రీట్రైవ్ చేసినాక ఆ ఫోన్లు ఎవరైతే ట్రాప్ అయ్యో వారందరినీ కూడా విట్నెస్ ఇందులో చేర్చి వారిని విచారించి వారి యొక్క వాంగ్మూలం కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు. సంధ్య. రైట్ సునీల్.